జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ డైరీలో ఉన్న అడ్రస్ గురించి ఎంక్వైరీ చేస్తే అడ్రస్ కరెక్టే, కానీ అక్కడ ఇంతకుముందు రాణి అనే పేరుతో ఎవ్వరూ లేరని తెలిసింది. దాంతో ఈ డైరీని వాంటెడ్గా ఎవరో క్రియేట్ చేశారనిపించింది. మన మధ్య డిస్టర్బెన్సెస్ రాకూడదని నువ్వే అలా చేసావేమో అనుకున్నాను. లేదు సార్, నాకు ఈ డైరీకి ఏ సంబంధం లేదు. నాకు కూడా ఎందుకో డౌట్ వచ్చి తన గదిలో నుండి ఈ డైరీ తీసుకొచ్చి చూస్తున్నాను సార్. తనని ఇక్కడి నుంచి పంపించేయాలనే ప్లాన్తో ఇలా చేశారంటే వాళ్ళెవరో ఖచ్చితంగా మన మంచి కోరుకునే వాళ్ళు అయి ఉంటారు. నువ్వు కాదు, నేను కాదు. అంటే మన కోసం జెండే చేయాలి. తను కూడా కాదు. మరి ఎవరు చేసుండొచ్చు? నా గెస్ కరెక్ట్ అయితే దీన్ని రాసింది మా అమ్మ నాన్న సార్. దీన్ని రాసింది మా అమ్మ నాన్న సార్. హలో, నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చానండి. ఒంటరిగా రమ్మంటే సీక్రెట్గా నీ మనుషుల్ని తోడు తెచ్చుకున్నావు. నేను క్యాబ్ డ్రైవర్ తప్ప ఇక్కడెవరు లేరు. ఐడెంటిటీ తెలియకుండా ఉండాలనే నిన్ను ఒంటరిగా రమ్మననే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నీకు నమ్మకం ఉందంటే నీకు వెనకాల దూరంగా ఉన్న ఆ కారులో ఉన్న వాళ్ళని వెనక్కి పంపేసి నువ్వు నెక్స్ట్ వచ్చే బస్ స్టాప్ వెనకాల ఉన్న ఖాళీ కన్స్ట్రక్షన్ ఏరియాకి వచ్చేసి. నేను మిమ్మల్ని ఎక్కడో చూసాను అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలిసానా? లేదు, మనం ఇది వరకు ఎప్పుడూ ఎక్కడా కలవలేదు. మేము నీ డైరీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ముందు ఈ డైరీ మీదో కాదో చూసుకోండి. What are you talking, Manu? మీ అమ్మ నాన్న చేయడం ఏంటి? How can you say that? నిజం సార్. కావాలంటే చూడండి. నాన్న ఏదైనా రాయడానికి పెన్ను పెట్టారంటే ఆఖరికి అది సరుకుల లిస్ట్ అయినా సరే ఇదిగో ఇలా ఓం సాయిరామ్ అని మొదలు పెడతారు. అంతేకాదు, ఈ పసుపు కుంకుమ బొట్లు చూసారా? ఏదైనా మంచి జరగాలని మొదలుపెట్టే పనికి ఇలా పసుపు కుంకుమ అద్దడం మా అమ్మ అలవాటు. సుబ్బు, మన అమ్మే కాపురం బాగుండాలని చేస్తుండ ఈ పని. అంతా శుభంగా జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.